ఉదయం నుంచి ప్రారంభమైన శ్రీ జొన్నవాడ కామాక్షమ్మ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రముఖ కళాకారుల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు, నెల్లూరు సిటీ 16వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి గంగాధర్ రెడ్డి, చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గంగాధర్ రెడ్డి పలు నాటక ప్రదర్శనలు చేశారు. 12 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ నాటకాల్లోని 45 సీన్లు నిత్యం ప్రదర్శిస్తున్నారు. భక్త చింతామణి, బాలనాగమ్మ, సత్య హరిశ్చంద్ర తదితర నాటకాల్లో ప్రముఖ పాత్రలలో పిన్ను గంగాధర్ రెడ్డి, అపర్ణ, జయరాజు, శ్రీనివాసులరెడ్డి తదితర ప్రముఖ కళాకారులు తమ ప్రతిభతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తదితరులు హాజరై బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కామాక్షమ్మకు నిత్యం ప్రత్యేక పూజా కైంకర్యాలను నివేదిస్తున్నారు. కామాక్షమ్మ బ్రహ్మోత్సవాల్లో నాటక ప్రదర్శనలు చేసే అవకాశం రావటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని పిన్ను గంగాధర్ రెడ్డి తెలిపారు. సేవకు మారుపేరైన వేమిరెడ్డి దంపతులు ఎంపీ, ఎమ్మెల్యేగా రావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 12 ఏళ్లుగా ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో పాల్గొని నాటక ప్రదర్శన చేసే అవకాశం రావటం తన పునర్జన్మ సుకృతంగా భావిస్తుందని గంగాధర్ రెడ్డి తెలిపారు. ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారికి, ఈఓ శ్రీనివాసరెడ్డి గారికి, చైర్మన్ అశోక్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మా కళాకారుల్ని గుర్తించి గతంలో ఎప్పుడు కూడా 45 సీన్లు మాకు కేటాయించినటువంటి రోజు ఎప్పుడూ లేదు. అటువంటిది ఈరోజు మాకు దేవాదాయ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి గారు కళాకారులను ప్రత్యేకంగా గుర్తించి సహాయం చేశారు. వారికి, వారి కుటుంబానికి నా కులదైనటువంటి గంగమ్మ తల్లి ఎప్పుడు వారికి వారి ఆశీస్సులు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క
నాటకానికి మా అన్నగారు ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు, వారిద్దరు రావటం కూడా మా కళాకారుని మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, అదేవిధంగా ఆర్ కృష్ణ సోదరులు రామకృష్ణ గారికి, అదేవిధంగా కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా చక్రపణి గారికి, రాము గారికి, చించరమయ్య గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎంబటే ఇప్పుడు బాలనాగమ్మలో కార్యవర్తి జయరాజు గారు, అదేవిధంగా అపర్ణ గారు రెడీ అయి ఉన్నారు. వారిని కూడా నన్ను ఏ విధంగా చూసి ఆశీర్వదించారు, నన్ను ఏ విధంగా చూసి తప్పట్లు కొట్టారు, వారికి కూడా అదే విధంగా చేయాలి, చూడాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏ సంఘాలు అన్నాడు, మీ అమ్మ మాత్రం నీ అమ్మ మాత్రం ఎన్నడైనా ఎప్పుడైనా కొన్నింతు మాట మాట్లాడేదా కదా, ఏదో ఏదో దినములు కొంచెం కాలుపాలన్నప్పుడు ఎక్కువ వారికేమో ఇటువంటి గృహ చిత్రములు జరుగుతా. అవునవును, పడిన పోగడలు పడినట్టే ఉండవుగా, అందుకే ఈ పూట అతను తారసులైనాడు. ఎవరు పాప తారసులైన వారు? నేను ఇందాకే చెప్పబోయినాడు. పోనీ ఇప్పుడు చెప్పండి. ఆ తారసులైన వారు నా చిన్ననాటి స్నేహితుడు బిల్వమంగళుడు. బిల్వమంగళుడా? ఏంటి అవతల కొత్తగా కర్మాగారములు కార్యస్థానములు నిత్యలో మేడలు పెట్టుకొని ఉన్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఏమి విచిత్రము, ఆనాడు వేడుక పరశురామ కోవెలలో నేను చూసిన అందగాడే కావాలి. నీవెన్నడు చూస్తుంది? ఏమండి నీవెన్నడు చూస్తుంది? ఒంటి నిండా అనుమానాలు పెట్టుకొని ఇక్కడ దాకా రావడం ఎందుకు? నేనే అతను. ఎలాగదో ఎలాగదో ఇప్పుడు మన ఇద్దరు ఎలాగో అలాగన్నమా. అలాగే ఒకే ఒక్కసారి ఏంటి తాటి చెట్టు ప్రమాణం నిలబడి అని ఎక్కడో సర్దుతున్నారు. అవేం కాదు, తమరి మిత్రుని బిల్వమంగళ మూర్తిని మన ఇంటి దాకా తెచ్చదరా అని. అమ్మో, అది సాధ్యం కాని పని. అతను మహాపండితులు. అసలు కట్టనా కట్టనా అయ్యో నక్షత్రం కట్టనా ఎందుకంటే ఎక్కడికైతే భేదములు మీ పరువు తీయడం కాదు, చూడండి ఎంత నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. ఆ మాట వినడానికి మీ భార్య మాట చెప్తున్నాను, వినండి. ప్రాణములు కలిగినట్టే
ఆహా. ఇక మీ అమ్మతో మనకు బాధపడుతున్నా అదే లేదు. ఇక మన ఆనందానికి అదే మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.